వద్దనుకునే వాళ్ళ కోసం. గేయ రచయిత మెర్సీ మార్గరెట్. గాత్రధారణ డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. నువ్వెందుకో నిరాసక్తతతో ఉన్నావు. నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. జ్వరంతో ఉన్నావని, నీ గొంతు ఎందుకో నీ మాట వినడం లేదని, నువ్వు బాధపడుతుంటే నేను ఆ కిటికీలో నుంచి బయటకు చూస్తూ అలాగే కూర్చుండిపోయాను. నువ్వు నాతో అన్నావు కదా, చాలామందికి ఔషధం కావాలి కానీ నొప్పి కలగకూడదు, అందమైన స్వప్నాలు కావాలి కానీ కళ్ళు మూతలు పడకూడదు, కొన్నిసార్లు నిద్ర లభించాలి కానీ కళలు ఉండకూడదు, పాటలు కావాలి కానీ స్వరాలు లభించకూడదు. ఎందుకో వాళ్ళు కోపంగానో ప్రేమగానో కొన్ని కావాలని కొన్ని అసలే వద్దని అనుకుంటారని. నేను నీకొకటి చెప్పనా, నీలాగే చాలామంది నావ కావాలి అనుకుంటారు కానీ నది కావాలని అనుకోరు. అనేక రంగులు కూడవాలని అనుకుంటారు కానీ దేహం మీద ఒక నీళ్లు కొంచెం పూయాలని అనుకోరు. నీపై ప్రేమ వర్షించాలి కానీ దారి లేని చోట నన్ను వదిలేసి వచ్చిన విషయం నీకు గుర్తుండదు. ఎందుకు అలా ఉన్నావని నిన్ను అడగను కానీ చిన్ని పిచ్చుక ఒకటి ఇంకొంచెం సేపటికి ఇక్కడ కిటికీ దగ్గరకు వస్తుంది. నేను పడుకున్నప్పుడు ఇన్ని గింజలు అది తినడానికి వెయ్యి. ఈ నిద్ర ఇవాళ నన్ను లాక్కుంటుంది. రేపటికి మేల్కొనాలంటే ఇవాళకి పడుకోవాలి కదా. రేపటికి నిన్ను ప్రేమించాలంటే ఇవాల్టి నేను నన్ను ఇంకొంచెం బతికించుకోవాలి. ఈ నీలి రాత్రులు నా కోసం మాత్రమే గడప దగ్గర తచ్చాడుతున్నాయి. కోపగించుకోకు.